నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి, కటింగ్ చేసేటప్పుడే షేప్స్ అనేది హ్యాండ్స్కి తీయనమాట, స్టిచ్చింగ్ చేసిన తర్వాత చేసుకుంటాను అనేసి ఈ వీడియోలో ఎలా తీసుకోవాలి అనేది చెప్తానండి. ఒకసారి చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇది రైట్ సైడ్ హ్యాండ్ అనుకుందాము, ఇది లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అనుకుందాము. ఈ రెండింటిని ఆపోజిట్ సైడ్లో ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇక్కడి నుంచి చూడండి, ఈ డాట్స్ని మనం కలుపుతూ సెంటర్ది ఎక్కడ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ ఉంది, సెంటర్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ ఖర్చులు వస్తాయన్నమాట. దీని సెంటర్లో ఓకేనా ఒక హాఫ్ ఇంచు పెట్టుకొని ఈ లైన్ అనేది హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడి నుంచి స్లోగా వచ్చి ఈ హాఫ్ ఇంచులోకి కలుపుతూ మళ్ళీ ఈ విధంగా మనము ఇందులోకి కలిపేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి వస్తూ మళ్ళీ ఇక్కడికి డ్రాప్ చేసేసుకోవాలన్నమాట. అదేనండి షేప్ అన్నమాట. మనము ఈ షేప్ అనేది తీయకపోతే ఫ్రంట్ పార్ట్లో మనకు ఎక్స్ట్రాగా ఖర్చులు అనేది కనిపిస్తూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలి అంటే కనుక ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది మనం తీసేస్తే ఈ క్లాత్ వల్లే మనకు ముడతలు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ క్లాత్ అనేది మనం తీసి ఇలా పడేస్తే మనకు ముడతలు అనేది అస్సలు ఉండవు అన్నమాట. ఇక్కడ మనం ఒక టక్స్ పెట్టుకుంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ టక్స్ అనేసి అర్థమైపోతుంది. చాలా సింపుల్గా కదండి. ఫస్ట్ మనము ఈ టక్స్లు అనేది ఫస్టే కటింగ్ చేసేస్తే కనుక మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఈ క్లాత్ ఇక్కడ రావాల్సింది ఇక్కడ పెట్టేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే రెండు కూడా సమానంగా పెట్టుకోకుండా ఇక్కడొకటి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అలాగే లేకపోతే ఒక్కొక్క రాగా వచ్చేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో చేసుకోండి. ఇలాంటి చిన్న టిప్స్ అనేది మీరు ఫాలో చేయకపోతే మీకు బ్లౌజ్ అనేది చెడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ టిప్లో నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.